కరీముల్లా గారు, సార్ చెప్పండి. ఇంత జరుగుతుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు ఇటు జగన్మోహన్ రెడ్డిని కానీ అటు షర్మిలను కానీ మందలించి దీన్ని సరిచేయడానికి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? రాజశేఖర రెడ్డి గారి భార్యగా ఆమె ఇద్దరిని, కొడుకుని కూతుర్ని సమానతతో చూశారు. దాని పర్యవసానం ఏమిటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టి ఈ పార్టీని బాగా డెవలప్ చేసిన తర్వాత, ఈయన జైలుకి వెళ్ళిన తర్వాత, ఈమె పాదయాత్ర చేసిన తర్వాత ఈమెలో ఒక దురాలోచన ఉందండి. రాజ్యాంగేతర శక్తి అని అనలేను, కానీ ఈయన ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి పక్కలో బల్యం అవుతుందన్నది నేను అయితే ఊహించాను సార్. ఎందుకు అని అంటే, ఈమె ఇంత తిరిగి చివరికి వచ్చేసరికి నీతో సమాన కుర్చీ నాకు కూడా కావాలి అని ఇవి ఎక్కడ అడుగుతుందో అని చెప్పి అనుమానం నాకు వచ్చింది. ఇప్పుడు అదే నిజమైంది. ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆమె వైజాగ్ ఎంపీగా పోటీ చేసి గెలిచి పదవిలో ఉండాలని ఆకాంక్ష. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒక ఇంట్లో ఇంతమంది రాజకీయ నేతలు ఉండకూడదు, ఇది స్వార్థం అని చెప్పి ప్రజల్లో తప్పుగా వెళ్ళుద్ది, వారసత్వంగా విమర్శిస్తారు మనల్ని అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు వాడి కుటుంబాన్ని కూడా ఒక రోజు కూర్చోబెట్టి చెప్పారంట. అది వాళ్ళ మేనత్త విమలమ్మ గారు చెప్పింది విన్నాను సార్. నేను కూడా నా కుటుంబంలో ఎవరు నాకు ఈ పని చేసి పెట్టు, నాకు ఈ లబ్ధి చేకూర్చు అని చెప్పి ఎవరు అడగలేదు. ఎవరు అడగండి, అడిగితే నేను చేయలేను. మీరు అడిగితే అలాంటి ఒత్తిళ్ళు నా దగ్గర తీసుకుని వస్తే నేను పేదలకి న్యాయం చేయలేను కనుక నాకు రాజ్యాంగేతర శక్తిగా మీరు ఎవరు ఇందులో ఎదగవద్దు, నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారని వాళ్ళ మేనత్త విమలారెడ్డి గారు చెప్పారండి అంతకుముందు. కానీ ఈమెకేంది పవర్ కావాలా? ఒకటి, ఈమె ఇంతగా ఎందుకు అడ్డగించింది అనంటే, వీళ్ళ మంది మార్బలం వచ్చేసి మాకు పవర్ ఇవ్వండి, మా కాంట్రాక్టులు ఇవ్వండి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు నిరాకరించారని జనంలో వదంతం. దానివల్ల ఆమె వ్యతిరేకించినప్పుడు విజయమ్మ గారు ఏం చేయాలంటే, ఇట్లా కాదు మీరు ఈ విధంగా పోండి అని చెప్పాల్సిన బాధ్యత విజయమ్మ గారి మీద ఉంది. ఇవన్నీ ఏమి చెప్పకుండా, ఆమె పట్టించుకోకుండా కుటుంబ గొడవల గురించి సాల్వ్ చేసే ఆమె చెప్పినా వింటారో లేదో అనే అనుమానం ఏమో నాకే తెలియదు. కానీ ఆమె ముఖం సాటి చేసి అమెరికాలో కూర్చోవడం మాత్రం నాకు నచ్చలేదండి. అమెరికా వెళ్ళిపోయింది. పైపెచ్చి